వరుసగా దండం మీద బట్టలారేస్తూ ప్రతి ఒక్క బట్టకు క్లిప్పు తగిలిస్తూ ఉందంట. ఇది ఈమె దిగులు పడుతూ కూర్చుని చూస్తున్న ఆమె చూచి ఏమనుకుందో తెలుసా? నేను అందరి గురించి ప్రార్థన చేస్తున్నానని చెప్పాను కదా! ఇదొక నూతన పద్ధతి. ఇలాగ నేను ప్రార్థన చేయవచ్చు. ఎట్లా అంటే, నేను కూడా కిచెన్‌లో పని చేస్తూ ఉన్నప్పుడు, ఆ వంటగదిలో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు, వంట చేస్తూ ఉన్నప్పుడు కూడా నేను ప్రార్థించవచ్చు ఇలాగా అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే, కిచెన్‌లో వాకిలికి ఎదురుగా అంటే ఆమె కిచెన్‌లో నుంచి బయటికి రావడం. కిచెన్‌లోకి వెళ్ళే మార్గంలో ఒక దండాన్ని లోపలే ఒక దండం అనేది ఏర్పాటు చేసుకుంది. దండం ఏర్పాటు చేసి ఆ పెన్నుతో పేపర్ మీద స్లిప్ అనేది తయారు చేసి ఎవరి గురించైతే ప్రార్థన చేస్తుందో ఈమె చెయ్యాలని మాట ఇచ్చిందో వాళ్ళందరి గురించి పేర్లు రాసుకుందంట. వారి యొక్క ప్రార్థన సహాయం రాసుకొని అవసరత ప్రేయర్ రిక్వెస్ట్ రాసుకొని ఆమె అయితే దండం మీద ఎలాగ కట్టిందో, దండం ఎలా కట్టి, దండం పైన దుస్తులు, బట్టలు ఎలాగైతే ఆరేస్తుందో, ఆ ఆరేసిన తర్వాత క్లిప్పులు ఎలాగ తగిలించిందో, అట్లా ఏమేం చేస్తుందో తెలుసా? ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క